ఇప్పటి వరకు అందరికీ ఏదో ఒక పదవి ఇస్తూనే ఉన్నారు. మీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రభుత్వ విప్పు. కాశీకి ఇంకే పదవి ఇవ్వాల. హ్మ్. కాశీ ఇస్తే ఏ పదవి తీసుకుంటాడు? లేతే కాశీ ఏమి ఆశిస్తున్నాడు? నేను అంటే ఆ రోజుల్లో ఏమన్నా మీరు యువకులు కదా! చిన్న చిన్న చిందులు ఏమన్నా వేసేవారా? పోలీస్ స్టేషన్‌కి వచ్చారు. టెన్షన్ ఆ రోజులే బెటర్ తప్పించకుండా కూడా. చాలా. ల్యాండ్ ఫోన్ కాడికెళ్తే వైద్యం చేత్తకెళ్ళని చెప్పొచ్చు. సెల్ ఫోన్ అంటే ఇంకా ఉండదుగా. ఇది ఎక్కడ మటుకు- ఉన్నదో ఇది చెప్పంటారు. మటుకు వాస్తవం. వీడియో కాల్ కూడా ఉంటది. ఇది మట్టుకు వాస్తవం. ఇది వరకు వాస్తవం. గడిచిన రోజులే బెటర్. చాలా నిజంగా భయపడవలసిన అవసరమే లేదు. ఇప్పటికి అందరూ విగ్రహాలు పెడుతున్నారు. హ్మ్. ఆయన వల్ల మీరు బాగుపడ్డాను. ఎలా సమాజంలో జీవించాలో నేర్చుకున్నానని చెప్పారు కదా! హ్మ్. అదే ప్రసాద్‌కి తాడేపల్లిగూడెంలో విగ్రహం ఏర్పాటు చేస్తాకి మీరు కృషి చేస్తారా లేదా? అయితే మాణిక్యాలరావు గారు బీజేపీలో ఆయన ఒక మాజీ మంత్రి చేశారు. కీర్తిశేషులయ్యారు. ఆయనకి మీకు అనుబంధం ఏంటంటారు అసలు? వెల్కమ్ టు రైట్ నైన్ మీడియా. మనసులో మాట అనే కార్యక్రమానికి ఒక ముఖ్య అతిథితో అయితే నేను మీ ముందుకు వచ్చాను. అతను ఎవరో కాదు, వర్తనపల్లి కాశీ. వర్తనపల్లి కాశీ అని చెప్పగానే అతను ఒక పల్లెటూరు నుంచి తాడేపల్లిగూడెం వచ్చి పిఎంపీగా ప్రాక్టీస్ మొదలుపెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ బీజేపీలో మొట్టమొదటిగా చేరి కౌన్సిలర్గా పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓటమి పాలయ్యి తర్వాత జనసేన తీర్థం పుచ్చుకొని జనసేనలో తాడేపల్లిగూడెం టౌన్ ప్రెసిడెంట్గా ఎప్పుడైతే సేవలు అందిస్తున్నారో ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆయన మనసులో మాట ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి కాశీ గారు. చెప్పండి, అసలు ఏ ఊరు మీది, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మాది నవాపురం గ్రామం. మా నాన్నగారు రైతు కుటుంబం. ఆయన కౌలు రైతు కింద చేసేవారు. అంటే మా తాతగారికి ఆస్తులుండి ఆయన అమ్మేసిన తర్వాత కౌలు రైతు కింద చేయడం, తర్వాత కర్ణాటక వెళ్ళి అక్కడ రైతులు చేసి రావడం జరిగింది. నేను కొండేపల్లిలో 5th క్లాస్ దాకా చదివా. తర్వాత అక్కడి నుంచి బీసీ హాస్టల్లో జాయిన్ అయ్యి జిల్లా పరిషత్ హై స్కూల్లో 10th క్లాస్ దాకా అక్కడ జరగడం. ఆ 10th క్లాస్ టైంలో ఏవీపీ అధ్యక్షుడిగా నేను ఇక్కడ పనిచేయడం జరిగింది. అలాగే తర్వాత బీజేవైఎంలో అధ్యక్షుడిగా ఒక పర్యాయం, తర్వాత 2 పర్యాయాలు. ఆ రోజుల్లో ఏదైతే మరి పైడికొండల మాణిక్యాలరావు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న టైంలో నేను బీజేవైఎం ప్రెసిడెంట్ చేశాను. అలాగే శ్రీనివాసవరం గారు ఉన్న టైంలో కూడా ఇక్కడ బీజేవైఎం ప్రెసిడెంట్ చేశాను. తర్వాత అనేక సమైక్య కారణాల వల్ల మెగా ఫ్యామిలీ అంటే ఇష్టం. మెగా ఫ్యామిలీ ద్వారా మరి ఏదైతే ప్రజారాజ్యం పెట్టడం జరిగింది, ఆ ప్రజారాజ్యంలో పవన్ కళ్యాణ్ యువరాజ్యం అధ్యక్షులు. అప్పుడు యువరాజ్యంలో నేను అధ్యక్షులుగా కూడా తాడేపల్లిగూడెంలో పనిచేయడం జరిగింది. తర్వాత సమీకరణాల వల్ల జనసేన పార్టీ పెట్టడం మా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం కాబట్టి యువరాజ్యంలో చేయడం ద్వారా మళ్ళీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు అందులో జాయిన్ అయిన తర్వాత నేను బొలిశెట్టి శ్రీనివాస్ గారు మంచితనం, ఆయన ఆశయాలు, ముక్కుసూటితనం నాకు బాగా నచ్చి వెంటనే ఆయన ద్వారా మళ్ళీ జనసేనలో జాయిన్ అవ్వడం. వెంటనే ఆయన కూడా ఏదైతే ఎన్నిసార్లు టౌన్ ప్రెసిడెంట్ చేసిన బీజేవైఎంలో 2 పర్యాయాలు చేశాను, యువరాజ్యం చేశాను. మరి ఏదైతే జనసేన టౌన్ ప్రెసిడెంట్ కూడా ఆయన నాకు ఇవ్వడం జరిగింది. ఒక బీసీ సామాజిక వర్గంగా నాకు అందరినీ మరి చాలా ఉద్దండులు ఉన్నారు. అయినా నా కమిట్మెంటు, నాకు నిజాయితీ కానీ ఇటువంటి అన్నీ తెలిసి ఆయన నాకు టౌన్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేయడం అనేది నా మీద ఉంచిన ఆయన నమ్మకాన్ని కొమ్ము చేయకుండా నేను ముందుకు నడిచాను. అయితే మాణిక్యాలరావు గారు బీజేపీలో ఆయన ఒక మాజీ మంత్రి చేశారు. కీర్తిశేషులయ్యారు. ఆయనకి మీకు అనుబంధం ఏంటంటారు అసలు? అంటే నేను ఏవీపీ అయిపోయిన తర్వాత బీజేవైఎం ఉపాధ్యక్షుడిగా చేసినప్పుడు చాలా సింపుల్ సిటీగా ఉండేవారు మాణిక్యాలరావు గారు. ఏదంటే ఆయన ఇన్స్టిట్యూట్స్కి ఉండేది. ఆయన ఒక జిల్లా ప్రధాన కార్యదర్శనం, లేకపోతే స్టేట్ లెవెల్లో దత్తాత్రేయ గారు కానీ, ఇంద్రసేనారెడ్డి గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, ఇలాంటి పెద్దలు అందరూ వచ్చినా మేము అందరూ అలాగే కూర్చునే వాళ్ళం. చాలా సింపుల్గా ఒక బీజేపీ పార్టీ అంటే సమూహంగా ఒక కింద కార్పెట్ వేసి అందులో అందరూ కూర్చునే వాళ్ళం. అంత అనుకూలంగా మేమందరూ కూడా ఉండడం జరిగేది. మాణిక్యాలరావు గారు కూడా ఆ రోజున బీజేవైఎం ప్రెసిడెంట్గా ఇవ్వడానికి నాకు భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు కానీ, సోము వీర్రాజు గారు కానీ, మరి లక్ష్మీనారాయణ గారు కానీ, కర్రి ప్రభాకర్ బాలాజీ గారు కానీ, ఇలాంటి వ్యక్తులందరూ కూడా నాకు బాగా సహకరించారు. ఆ టైంలో యువత అంతా కూడా తాడేపల్లిగూడెంలో యువతనే బాగా స్పందించి బీజేవైఎంలో చాలా యాక్టివ్ వర్క్ చేసేవారు. వెంకయ్యనాయుడు గారు వచ్చినా కానీ, మరి బండా దత్తాత్రేయ గారు వచ్చినా కానీ, ఆ రోజుల్లో కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు చేసేవారు. నేను ఏదైతే బీజేవైఎం ప్రెసిడెంట్ చేసేటప్పుడు కిషన్ రెడ్డి గారు స్టేట్ ప్రెసిడెంట్ చేసేవారు. ఆయన చాలా సింపుల్గా రైల్వే స్టేషన్కి వస్తే పొద్దున్నే నేనే తీసుకెళ్ళి మన ఉడిపి హోటల్ కదండి, మన రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉండే లాడ్జీ ఉండే, కృష్ణా లాడ్జీ కాదు కృష్ణా లాడ్జీ కదండి, అది దాని పక్కన ఉండే లాడ్జీ. అందులో మేమే రూమ్ తీసి పెట్టేవాళ్ళం. అంతా
ఎంత సాంప్రదాయంగా అందరితోటి కలిసిమెలిసి చాలా బాగుండేవాళ్ళు. మాణిక్యాలరావు గారు కానీ అందరినీ కూడా పునాది వేసి ముందుకు నడిపించారు. మన ఏదైతే కంచుమూర్తి నాగేశ్వరరావు గారు, ఆయన టౌన్ ప్రెసిడెంట్ చేసేవారు. ఒట్టిపల్లి నాగేశ్వరరావు టౌన్ ప్రెసిడెంట్ చేశాను. కానీ నిత్యం ఉద్యమాల మీద వీటి మీద పోరాటాలు ప్రజల్లో ఏదైతే ఉన్నాయో వాటిని మమేకమయ్యేవాళ్ళం కమిట్మెంట్. అయితే పిఎంపి స్టార్ట్ చేశారు కదా, మీ గురువు ఎవరు అందులో? నాకు డాక్టర్ పిఎస్ మూర్తి గారు అని చెప్పి, నాకు డాక్టర్ పిఎస్ మూర్తి గారు ఆ రోజుల్లో నేను నవపాలెం నుంచి 10th ఇక్కడ జిల్లా పరిషత్తులో 10th అయిపోయిన పిఎస్ తర్వాత మూర్తి అంటే ఎవరైంది? ఆయనది పాండువ. పాండు అయితే ఇక్కడ మన కన్సల్ట్ డాక్టర్ గారు అని చెప్పేవారు. ఈల్ సత్యనారాయణ గారు ఇంటి పక్కన హాస్పిటల్ ఉండేది. అక్కడ ఆయన దగ్గర వైద్యం నేర్చుకున్నాను. సుమారు 16వ సంవత్సరంలోనే ఆయన దగ్గరికి వైద్యం నేర్చుకోవడానికి వెళ్ళాను. అప్పటి నుంచి 22వ సంవత్సరం దాకా ఆయన దగ్గర ప్రాక్టీస్ నేర్చుకుని మన కొబ్బరి తోటలోనే నాకు సర్కిల్ ఎక్కువగా, అందరితోటి నేను మంచితనంగా ఉండడం, ఆ ఆయన దగ్గర నేర్చుకునే టైంలోనే పబ్లిక్ అంతా నా దగ్గరికి రావడం, పబ్లిక్ ప్రజలతోటి మమేకమై ఒక కుటుంబ సభ్యులుగా నేను వాళ్ళందరినీ కూడా ఏదైతే దేవి పొంత దగ్గర నుంచి డైరెక్ట్గా యాకర్లపల్లి, పడాల, ఉప్పకపాడు, జట్లపాలెం, ఇవన్నీ కూడా మరి కాలువతల వార్పు రోడ్డు కానీ, కొండ్రపల్లి మెట్టు కానీ, ఇవన్నీ కూడా నేను అప్పుడులో ప్రాక్టీస్ చేయడం జరిగేది. ప్రతి డోర్ టు డోర్ తిరిగి. తర్వాత ప్రసాద్ డాక్టర్ గారికి మీకు పరిచయం ఏర్పడింది అసలు? ఎలా అంటే డాక్టర్ ప్రసాద్ గారు ఇప్పుడు ఏదైతే నాకు విద్య నేర్పిన వ్యక్తి డాక్టర్ పిఎస్ మూర్తి గారు అయితే, నేను ఈరోజు ఇలా ఉండడానికి కారణం డాక్టర్ ప్రసాద్ గారు. ఎందుకంటే వ్యక్తి అనేది ఎలా బతకాలి, మానవ సేవే మాధవ సేవ అని ఒక ఆలోచనతోటి ఆయన ఒక కమిట్మెంట్గా ఏదైనా మంచి ఆలోచనతోటి మన వ్యక్తుల్ని చాలామంది ఏంటంటే అసంఘ కార్యక్రమాలకి లేకపోతే దేనికో వ్యసనం అయ్యే వాళ్ళని అందరినీ కూడా చాలామందిని మార్చి ఒక రోడ్డు మీద పెట్టి ఇలా జీవితం అంటే ఇది అని చెప్పి నడిపించిన వ్యక్తి పిఎస్ మూర్తి గారు. ఆ రోజుల్లో అంటే ఆ రోజుల్లో ఏమన్నా మీరు యువకులు కదా, చిన్న చిందులు ఏమన్నా వేసేవారా? లేదంతా జేకే సేవా సంస్థని స్టార్ట్ చేసి నాకు యూత్ ఎక్కువ ఫాలోయింగ్ ఉండేవారు. సరదాగా అందరూ కూడా బావ అనేవాళ్ళం, అన్నయ్య అనేవాళ్ళం. ఫ్రెండ్స్ ఎక్కువ, నాకు బాగా సర్కిల్ ఎక్కువ. ఈ కొబ్బరి దాటలో ఎదగడానికే కానీ, నేను ఈరోజు స్థాయి ఉండడానికి కానీ స్నేహితులు బాగా నాకు అప్పట్లో బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా జేకే సేవా సంస్థ పెట్టి అప్పుడు డాక్టర్ పిఎల్వి ప్రసాద్ గారిని గౌరవాధ్యక్షులుగా ఆయన పెట్టుకుని మా దానికి ఆయనతో మేము నడవడిక చేసి ఆయన సేవా కార్యక్రమాలకి ముందుకు నేను ఎక్కువగా తీసుకెళ్ళేవాడు. వాస్తవంగా చెప్పాలంటే ప్రసాద్ గారు ఈ హాస్పిటల్ నిమిత్తం చాలామందికి ఫ్రీ వైద్యం చేసేటప్పుడు మేము ఎవరిని తీసుకెళ్ళినా కూడా వైద్యం ఫ్రీగా చేయడం, ఆయన వెంటనే చేసి పంపించడం అనేది చాలా ఆనందకరం. దానివల్ల సర్క్యులేషన్ ఇంకా బాగా పెరిగింది. ఆయన వల్ల మాకు మంచి పేరు వచ్చింది. ఇప్పటికి అందరూ విగ్రహాలు పెడుతున్నారు. ఆయన వల్ల మీరు బాగుపడ్డాను, ఎలా సమాజంలో జీవించాలో నేర్చుకున్నాను చెప్పారు కదా. అదే ప్రసాద్కి తాడేపల్లిగూడెంలో విగ్రహం ఏర్పాటు చేస్తాకి మీరు కృషి చేస్తారా లేదా? అసలు ఆ విగ్రహం పెట్టించడానికే కారణం మేము. ఏదైతే ఆయన అదే వాస్తవంగా పడిపోయింది, అది వెంటనే ఎమ్మెల్యే బుల్చెట్టి శ్రీనివాస్ గారు అప్పుడు జనసేన పార్టీలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉండగా, అన్నయ్య ఏంటి పరిస్థితి అని చెప్పి మళ్ళీ మేము అడిగాం. అప్పుడులో గొర్రెల శ్రీధరం, నేను, శోభారాణి గారు, మేమందరం కూడా ఏం చేద్దామని ఆలోచనతో ఉంటే, ఇది సరిగ్గా ఇంతకుముందు మళ్ళీ కాకుండా ఎవరో ఏదో దీని మీద ఇబ్బందులు పెట్టడం కానీ అలాంటిది లేకుండా మంచి కౌన్సిల్ తోటి తీర్మానం చేసి మళ్ళీ అక్కడ పెట్టాలనే కోరిక. ఎందుకంటే ఆ టైంలో మున్సిపల్ చైర్మన్గా ఉండగా నిజంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏదైతే మరి ఆయనకి ఇండోర్ స్టేడియం కట్టించడం జరిగింది ఆయన పేరున మున్సిపల్ పార్క్ కౌన్సిల్లో తీర్మానం చేసి, అదే కౌన్సిల్లో తీర్మానం చేసి అక్కడ పిఎల్వి ప్రసాద్ సెంటర్గా పెట్టి అక్కడ విగ్రహాన్ని పెట్టడానికే మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారే మూల కారణం. చాలామంది వ్యక్తులు ఆయనకి అడ్డు తగిలారు, చాలా ఇబ్బంది పెట్టడం ఏదో జరిగింది. కానీ ఆయన మట్టికి మాట ఇచ్చారంటే అది చేసేదాకా నిద్రపోరు. దానికి కారణమే డాక్టర్ పిల్లి ప్రసాద్. కొన్ని వర్షాల కారణంగా మీ అందరికీ తెలుసున్న విషయం, అది పడిపోవడం జరిగింది. దాని విగ్రహం కూడా తయారైపోయింది. కాకపోతే మున్సిపాలిటీ వచ్చిన తర్వాత దాన్ని పెట్టించాలనే ఆలోచన మా ఎమ్మెల్యే గారికి ఉంది. మేము అప్పుడు కంపల్సరీగా దాన్ని మేము చేయడానికి జరుగుద్ది. మాకు గురువు గారు కాబట్టి ఆయన రుణం తీర్చుకోవాలి చాలా విషయం కాబట్టి అది. కాశీ ఒక ప్రేమ వివాహం చేసుకుని అప్పట్లో ప్రాణభయంతో అటు ఇటు అంటే తలదాచుకున్నాడు, లేకపోతే మీ భార్య ఎవరైతే ఉన్నారో వారి బంధువుల నుంచి ఒత్తిడి వల్ల కాశీ ఇబ్బంది పడ్డాడు అన్నారు. అది వాస్తవం కాదంటారా? చాలా తప్పండి. వాస్తవంగా నేను ఏదైతే హాస్పిటల్లో వైద్యం చేస్తూ నేర్చుకుంటూ ప్రాక్టీస్ పెడదాం అన్న టైంలో ప్రాక్టీస్ పెట్టేటప్పుడు తన గురజాడ స్కూల్లో చదువుకునేది, నాతో చాలా మా హాస్పిటల్కి రావడం ఇలాగ ఉంటే నాకు తన మీద ఇష్టమై ఇద్దరం ప్రేమించుకున్నాం. వాళ్ళ కుటుంబం కాపు కుటుంబం అయినా నేను అంటే ఇష్టం అనిపించి ఇద్దరం కలిసి చాలా హ్యాపీగా ఉన్నాం. ఆ తర్వాత ఏదైతే
పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ ద్వారకా తిరుమలలో మ్యారేజ్ చేసుకున్నాం. అప్పటికే వాళ్ళు వచ్చారా వాళ్ళ తల్లిదండ్రులు? వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వచ్చారు. పెళ్లి అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత వచ్చారు. నేను ద్వారకా తిరుమలలో చేసుకున్నా. నా సర్కిల్ అందరూ కూడా నాకు సపోర్ట్ గా వచ్చారు. డైరెక్ట్ గా మ్యారేజ్ చేసుకుని మేము భయపడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే నేనే చాలా ఉద్యమాల్లో వీటిల్లో పోరాటాల్లో ఏబీవీపీ చేసిన నాయకుడిగా, బీజేవైఎం చేసిన నాయకుడిగా ఎంతో మందికి ఆదర్శంగా నిలబడే వ్యక్తి కాబట్టి నేను ప్రేమ వివాహం చేసుకుని మీ ఇద్దరం కలిసి అన్యూన్యంగా బతకాలని ఒక ఆలోచనతో ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చేసుకోవడం అయిన తర్వాత డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము ప్రేమ వివాహం చేసుకున్నాం. అప్పుడు ఎస్ఐ రమణ గారు అని ఉన్నారు. వెంటనే కబురు పంపించి దెందులూరు చేబ్రోలు పోలీస్ స్టేషన్కి వాళ్ళ ఫ్యామిలీని రమ్మని చెప్పి పరిస్థితి మీ అమ్మాయిని ఏమైనా మాట్లాడి తీసుకెళ్ళి ప్రేమించి చేసుకున్నారా, ఇష్టపూర్వకంగా చేసుకున్నారా లేదా అని అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా నన్ను పక్కకెళ్ళమని వాళ్ళని అడగడం జరిగింది. ఆ అమ్మాయి ఫ్రాంక్గా నాకు కాశీ గారు అంటే ఇష్టం, నేను ఆయనతోటే ఉంటాను, నాకు ఇష్టపూర్వకంగా నాకు నచ్చి నేను తీసుకెళ్ళానని చెప్పడం. అప్పుడు పోలీసులు సెక్యూరిటీ తోటే నవాపాలెం పంపించడం జరిగింది. నవాపాలెం తీసుకెళ్ళిన తర్వాత నవాపాలెం ప్రజలందరూ కూడా నాకు బాగా సపోర్ట్గా ఉన్నారు. ఉప్పాకపాడు జనం అయితే వాళ్ళందరూ కూడా అందరూ కదా వాళ్ళంతా అవుట్ అవుతారు. ఉప్పాకపాడులో జనం ఉన్నవాళ్ళు, అంబాపురం ఉన్న వ్యక్తులు వాళ్ళకన్నా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా మనసులో నా మీద చాలా ప్రేమ చూపిస్తారు. కాకపోతే ఆ రోజుల్లో అక్కడ ఉన్న ప్రజలు ఏదైతే ఉప్పాకపాడులో ఉన్నా అన్ని వర్గాల వారు కూడా నన్ను తాత మనవడ అనే వరుసలు పెట్టి పిలిచి ఏదైతే ఈ జరిగిన వారం రోజులు 15 రోజులకే సాయిబాబా కళ్యాణ మండపంలో సుమారు 1000 మందితో ఆ రోజులు 2000లో నాకు పెళ్ళి అయింది. ఆ 2000లో పెళ్ళి అయినప్పుడు సుమారు 1000 మందితో సాయిబాబా గుడి కొత్తగా కట్టారు కళ్యాణ మండపం. డాక్టర్ జిఎస్ ప్రకాష్ రెడ్డి ఏలూరు రోడ్లో ప్రకాష్ రెడ్డి గారు దానికి ప్రెసిడెంట్. ఆయన దాంట్లో నేను కూడా డోనర్ని. ఆ రోజుల్లో నేను కూడా డబ్బులు ఇచ్చాను. అప్పుడు దానికి ఫ్రీగా నాకు సాయిబాబా కళ్యాణ మండపం పెడితే అక్కడ రిసెప్షన్ 1000 మందితో నేను అక్కడ చేయడం జరిగింది. చాలా అమోఘం. నిజంగా అది ఆ స్మృతులు నాకు చాలా ఆనందం అనిపిస్తాయి. అంటే మీరు అంటున్నారు కాబట్టి భయపడతా అనేది. రిసెప్షన్ అక్కడ చేసుకుని ఊర్లో ఉన్న పెద్దలందరూ కూడా ఆ రోజుల్లో ఉన్న పెద్దలందరూ కూడా అక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించడం జరిగింది. నిజంగా నాకు చాలా ఆనందం ఆ విషయంలో. ఎందుకంటే పబ్లిక్ అంతా సపోర్ట్గా అన్ని వర్గాల వారు, అంతే తప్ప ఇది వేరే సామాజిక వర్గం చేసుకున్నారని ఇబ్బంది లేకుండా నాకు ఆ సామాజిక వర్గం బలం. నాకు ఈ రోజు కూడా ఆ సామాజిక వర్గం బలోపేతం అవడానికి కూడా కారణం. కాబట్టి అన్ని వర్గాలు, బీసీ సామాజిక వర్గం అన్ని వర్గాలు కూడా కలిసి నాకు పనిచేయడం నాకు చాలా హ్యాపీగా. ఆ రోజు రిసెప్షన్ సుమారు 1000 మందికి నేను కలిసారా. ఇప్పుడు మీ అత్తమామలు మీరు కలిసారా? బాగా పుట్టగానే కలిసి అంతా హ్యాపీ. 3 months 4 monthsకే కలిసాం. మా మావయ్య గారు కలవడానికి ఒక 1 year పట్టింది. 1 year to 1.5 years. ఎందుకంటే ఆయన మాతో మాట్లాడి వెనకాల ఇంకా ఆడపిల్లలు ఉన్నారు కదా 2-3 అని ఆలోచిస్తూ ఉంటాం. అంటే ఆ రోజుల్లో అలాగే ఉండదు. ఎవరైనా ఈ రోజులైనా నా పాపైనా నేను ఆలోచిస్తాను. కానీ అది నేను తండ్రి అయిన తర్వాత నాకు తెలిసింది. కానీ వాస్తవంగా ఆ రోజు నేను ఇబ్బంది పెట్టాను అనుకున్నారు వాళ్ళు. నేను కూడా అనుకున్నాను. ఇప్పుడు కలుగుతుంది మీకు కూడా చాలా హ్యాపీగా. అంటే మా అమ్మాయిని ఎంత ఎలా చూసుకుంటాడు, ఎలా ఉంటారు పిల్లల్ని పొజిషన్. మా పాప ఉంది వాళ్ళ MBBS సీట్ కి వెళ్ళింది అమలాపురం నిమిషాల్లో. మా బాబు ఉన్నాడు UPS కి IAS కోచింగ్ అవుతున్నాడు. మా అత్తగారు మా మావయ్య గారు లేరు. కానీ వాళ్ళు చెప్పుకోవడానికి దానికన్నా అదే అంబాపురం ఉప్పాపాడు గ్రామంలో చిన్న ఫంక్షన్ అయినా సరే వర్తనపల్లి కాశీ అక్కడ ఉంటుంది. అందరూ పిలుస్తారు. అంటే అందరు మూలల్లో కూడా కాశీ అంటే మా చుట్టాలు, మా తాలూకా, మా ఇల్లు. మా పుట్టూరు నవాపాలెం కన్నా నాకు ఉప్పాపాడు బాగా సపోర్ట్గా ఉంటుంది. ఓకే. అంటే వదిలొచ్చేసారు మీరు. వదిలొచ్చేసిన తర్వాత ఇంకా ఉంటుందా? ఏదో చుట్టూ సొంత కుటుంబం. అక్కడ కూడా మీ కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి కదా. మా వర్తనపల్లి కుటుంబం అంటే ఎక్కువ కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఇంట్లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. మా సిస్టర్ హోమ్ డిపార్ట్మెంట్లో. ఆవిడది పై చేయి, మీది పై చేయి. ఇంట్లో అయితే ఆవిడది పై చేయ. ఇంట్లో అయితే కర్ర పట్టుకుని వడ్డించి ఏమన్నా అది అవకాశాలు అటువంటి ఏమి ఉండవు. కానీ ఇంట్లో అయితే తనకే వదిలేస్తాను. ఎందుకంటే నేను ఈ రాజకీయాలు అనేది పెళ్లికి ముందు నుంచి నేను ఉన్నాను కాబట్టి అప్పటి నుంచి నేను బయటికి వెళ్ళిపోతే మార్నింగ్ కానీ వెళ్ళిపోతే సాయంత్రం దాకా రాకపోయినా ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా. ఎందుకంటే ఈ రాజకీయం కానీ అంటే ఏబీవీపీ కాడి నుంచి బీజేపీ చేసినప్పుడు సొంత నిధులతోటి మేము ఖర్చు పెట్టాం. హాస్పిటల్ ఓపీ నేను 10 రూపాయలకు వైద్యం చేసేవాడిని. వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకునేవాడు. దాని మీద డబ్బులు ఎంత వస్తున్నాయి, ఎంత వెళ్తున్నాయి అనేది అడిగేది కాదు. ఫోన్ చేసేవా లేదా, టయానికి వస్తున్నారా రారా. అప్పుడు ఫోన్లు లేవు కదా. సాయంత్రానికి ఏ టయానికి వస్తారా, ల్యాండ్ ఫోనే. ల్యాండ్ మళ్ళీ వచ్చేదాకా తన టెన్షన్. ఆ రోజులు బెటర్ తప్పించకుండా కూడా. ల్యాండ్ ఫోన్ కాడికి వెళ్తే వైద్యం చేస్తే వెళ్ళని చెప్పొచ్చు. సెల్ ఫోన్ అంటే ఇంకా ఉండదుగా, ఎక్కడ ఉన్నదో చెప్పండి. వీడియో కాల్ కూడా ఉంటుంది. ఇది బట్టి వాస్తవం. గడిచిన రోజులే బెటర్. చాలా నిజంగా అనిపిస్తుంది. ఇప్పుడు
ఇంత స్టేజ్లో ఉన్నాం, ఇంత హ్యాపీ లైన్లో ఉన్నాం, కానీ ప్రశాంతత అనేది ఆ రోజుల్లో ఉన్నా. ఇప్పుడున్న ఏ రాజకీయ నాయకులకైనా ఎవరికైనా సరే ఆ రోజులే, పాత రోజులే మనకు బాగా రోజులే మంచి రోజులు అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీ గురించి ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నేత కొట్టు సత్యనారాయణ కాశీ ఏదో చేస్తున్నాడు అనేది అయితే బాహర్గడంగానే ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. దానిపై మేము ఎవరినండి? కొట్టు సత్యనారాయణ అనేది వ్యక్తి గురించి ప్రజలకి, జనాలకి, అందరికీ తెలిసిన విషయమే. అయితే అదే అంటే మాట్లాడాలి కాబట్టి ఏదోటి ఆయన మాట్లాడడం అనేది, నేను దానికి కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది ప్రెస్లో. ఏదైతే ఆసి పాట దాని గురించి ఒకసారి మాట్లాడితే దానికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. అది ఎలా అనేది, నేను తాడేపల్లి నియోజకవర్గం, అది మీరు అన్న నవాబాద్ నుంచి వచ్చిన తర్వాత, అంటే సుమారు 25 సంవత్సరాలు నేను ఇక్కడికి రావడం, హాస్పిటల్ ప్రాక్టీస్ పెట్టి, అంతకుముందు ఒక 6 సంవత్సరాలు ప్రాక్టీస్ పెట్టిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకోవడం కానీ, దేంట్లో అయినా సెటిల్మెంట్ చేసి తీసుకోవడం కానీ, ఎటువంటిదైనా ఒక వ్యక్తి నిరూపిస్తే, ఏదైతే మా అన్నయ్య బొలిసెట్టి సీనా అన్నయ్య ఎక్కడ ఎన్నిసార్లు సవాల్ చేసి ఉంటారో మీ అందరికీ తెలుసు మీడియా ద్వారా. సవాల్ కాదు, ఒకసారి ఈ మధ్యకాలంలో ఆయన వార్నింగ్ ఇచ్చారని కూడా వినపడుతుంది. అది చాలా తప్పది. ప్రజల్లో కొంతమందికి నాయకులు ఏదైతే ఆయనతో సన్నిహితంగా చాలా దగ్గరగా, నేను సుమారు 20 సంవత్సరాల్లో ఈ బీసీ సంఘాల్లో కేంద్ర మంత్రులతోటి, అలాగే ప్రజారాజ్యంలో ఎమ్మెల్యేలతోటి, బీజేవైఎంలో ఉండగా కేంద్ర మంత్రులు, గవర్నర్లతో కూడా నేను ఉండేవాడు. బొలిసెట్టి సీనన్నయ్యకు ఉన్నంత మంచితనం కానీ, దగ్గరగా కలుపుకోవడం కానీ నేను ఇన్ని సంవత్సరాల్లో నేను ఎవరిని చూడలే. ఆయన తిట్టించుకునే పరిస్థితి మాకు ఎప్పుడు రాకూడదు. అలాంటి పరిస్థితి ఆయన చెప్తాడు, ఏమైనా కావాలితే మాకు ఆయన చెప్తాడు. ఇప్పుడు ప్రజలకే ఎంతో లక్షల రూపాయలు ఖర్చు పెట్టే వ్యక్తి. ఈ రోజున నేను చాలా ఆర్థికంగా బాగున్నాను వాస్తవంగా. అంటే బాగుండవు అంటే నాకు, నా కుటుంబానికి, పైకి ఎవరికైనా ఇవ్వగలదు అంతే తప్ప కక్కుర్తి పడవలసిన అవసరం నాకైతే లే. ఎందుకంటే జేకే సేవా సంస్థ పెట్టా, జేకే అంబులెన్స్ సర్వీస్ పెట్టి, అంబులెన్స్ ద్వారా ఎవరో చేయాలి. అప్పుడు 108 రాలా. 108 రాకుండా రాజశేఖర రెడ్డి పెట్టకుండా ముందు నేను తాడేపల్లిగూడెం టౌన్ లో 108 కింద, అప్పుడు 108 లేదు కాబట్టి జేకే సేవా సంస్థ, జేకే ఉచిత అంబులెన్స్ తర్వాత ఎమ్మెల్యే ఇల్లాని గారి టైంలో నేను ఓపెన్ చేసి ఫ్రీగా వదిలే. అప్పుడు నాకు 5 బళ్ళు ఉండే, 5 అంబులెన్స్. హాస్పిటల్లో రోజుకి నేను దగ్గర సుమారు ఓపీ ప్రాక్టీస్ 120-130 మందిని చూసేవాడిని అక్కడ పెంకటింట్లో. అంటే వస్తాం, ఎవడైనా ఎంత ఇస్తాను జేబులో పెట్టుకోండి. అయినా కానీ నెలకు రోజుకి వచ్చి 10,000 సంపాదించాం. ఆ రోజుల్లో 10,000 సంపాదించాం. 3 లక్షల దగ్గర లెక్కేస్తారా? అదేంటండి, వైద్యం బాగుందంటే చాలా వైద్యం బాగుంటేనే కదా. అందుకనే అన్న, నేను దగ్గర సుమారు 2 టౌన్ అంతా నేనే కవర్ చేశాను. అప్పుడు మన రెడ్డి గారు, చౌదరి గారు, కంసాల డాక్టర్, మా గురుగారు కూడా నేను కాంపిటీషన్ ప్రాక్టీస్ పెట్టాను. మరి ఆ టైంలో కూడా ఆయన కూడా నాకు సపోర్ట్ గానే ఉండేవారు. రెడ్డి గారు సపోర్ట్ గా ఉండేవారు, చౌదరి గారు సపోర్ట్. అంటే ఒక ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ కి, ఐఎంఐ డాక్టర్ కి చెప్తున్నా అంటే ఆ స్థాయి. ఆ రోజుల్లో ప్రజలతో ఉండేవాళ్ళం కాబట్టి అక్క, తమ్ముడు, బావ, చెల్లి అని చెప్పడం వల్ల నేను చాలా బాగా గైన్ అయ్యి రూపాయి నేను 5 రూపాయలు పని చేస్తాకు వచ్చాను. నవాపాల నుంచి 5 రూపాయలకి నేను డాక్టర్ గారి దగ్గర చేయడానికి వచ్చి ఈ రోజున సంపాదించుకునే స్థాయి కొద్దిగా అంతే తప్ప ఒకళ్ళు కక్కుర్తి పడవలసిన అవసరం లేదు. ఇప్పుడు నేను జనసేనలో ఒక కీలకమైన పాత్రలో ఉన్నాను కాబట్టి, ఎమ్మెల్యే గారికి బాగా కావాల్సిన వ్యక్తిని కాబట్టి ఈ రోజున ఆయన అవాకు చవాకులు పెళ్ళడానికే కారణం అది. నేను ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ పాడైపోయింది. ఇవన్నీ అంబులెన్స్లు 5 అంబులెన్స్లు ఉండే, ఇవాళ 2 అంబులెన్స్లు. మరి ఇది ఎలా తిరిగితే అది చేయలేవు కదా, చేయలేకపోతున్నాం. ప్రాక్టీస్ ఇంతకుముందు 130-120 మంది ఉండేవారు. మార్నింగ్ కుదరట్లేదు, సాయంత్రం మాటలే వెళ్తున్నాం. అప్పుడు 10,000 సంపాదించాం, 2-3 సంపాదించాం. నా మెయింటెనెన్స్ ఇచ్చారు ఖర్చులు. ఆ రోజుల్లో నేను సంపాదించుకున్నది. ఈ రోజున 20 సంవత్సరాలు అయింది బిల్డింగ్ కట్టి. 20 సంవత్సరాలు. ఈ మధ్య జనసేనలోకి వచ్చినది కట్టేవాడి. అదే అందుకనే చెప్తారా మీకు, అందుకని డాక్యుమెంట్ బిల్డింగ్ కట్టింది, ట్యాక్సీ కూడా ఇస్తారు. 20 సంవత్సరాలు అయింది ఏది ఈ బిల్డింగ్ కట్టి, ఈ బిల్డింగ్ స్టార్ట్ చేసి. అంటే మా పాపకు 19 సంవత్సరాలు. మా పాపకు ముందు రోజు డెలివరీ అదే అప్పుడు ఎలా దాస్తాం, ఎవరు ఇచ్చారంటే మధ్యకాలంలో వచ్చింది. అది 20 సంవత్సరాల ముందు కట్టగలరా? ఈ మధ్యకాలంలో సంపాదించిన స్విస్ బ్యాంక్ లో దాచారు. స్విస్ బ్యాంక్ లో దాచి అప్పుడు 20 సంవత్సరాల ముందు కట్టగలదా? వెళ్ళి కట్టలేం కదా. ఇవాళ ఆధార్ కార్డు కొడితే స్విస్ బ్యాంక్ ఏంటి అని వచ్చేస్తే ఏ కుంభకణాలు చేసా, ఎక్కడ ఏం జరిగిపోతా, ఎవరి ఇది వేళ ప్రజలు కూడా తెలివైన వాళ్ళు. తెలియదు ఎందుకు వాళ్ళు
దేనికి ఇవ్వాలి? చిన్నదైతే వెంటనే మన్నాడు సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో ఆడే చెప్తాడు, మంచి వాళ్ళు మంచి అయితే మంచి చెప్తాడు, మంచి స్లోగా వెళ్తాడు. వాళ్ళ మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎన్ని చేస్తున్నారు, ఆయన ఆయన మీదే మచ్చపడుతుందంటే ఎంత దారుణం. ఇటువంటి మా దాని మీద అంటాక ఇంకా వాళ్ళకేముంది. హాస్పిటల్ మీరు అన్నట్టు హాస్పిటల్ కట్టి 7 సంవత్సరాలు అయ్యింది. మా ఎమ్మెల్యే గారు అప్పుడు జనసేన పార్టీ ఇన్ఛార్జ్, ఆయనతోటే పెట్టించాడు. నా మీద చాలా ఇబ్బంది పెట్టాడు ఆయన జనసేన పార్టీలో ఉన్నప్పుడు. నందుకు జాయిన్ అయినందుకు నా బిల్డింగ్ పడగొట్టేస్తాను, ఈ చేస్తాను కొట్టి సత్యనారాయణ గారు చాలా కక్షాదింపు. మరి అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు నా మీద మాట్లాడకపోవడానికి కారణం నన్ను ఏదో తీసుకున్నానని చెప్పి అన్నాడు. నిరూపించమని అన్న. ఎవరిని ఏమి చేయను, కక్షాదింపు చేయను అని చెప్తాడు ఆయన. చేయకుండా మీ అందరికి తెలియదే ఉంది. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆ రోజుల్లో దగ్గర ఆర్ కృష్ణయ్య, మా స్టేట్ ప్రెసిడెంట్ కేసీని శంకర్రావు గారు, ఎమ్మెల్యే గారు అయితే ముందు నా బిల్డింగ్ పడగొట్టి అప్పుడు కాశీ బిల్డింగ్ మీదకి వెళ్ళండి, నా బిల్డింగ్ పడగొట్టి కాశీ బిల్డింగ్ మీదకి వెళ్ళండి అంతే తప్ప నేను అవసరమైతే రోడ్డు మీద కూర్చుంటానని చెప్పి నిజమైన నాయకుడు మా బొలిశెట్టి శ్రీనివాస్ ఆ రోజున. అదే మాటగా ఏంటి, నేను ప్లాన్ తీసుకున్నా, 3 ఫ్లోర్లు ప్లాన్ తీసుకున్నా, నా సొంత సైడ్ 3 ఫ్లోర్లు ప్లాన్ తీసుకున్నా, ఓ ఫ్లోర్ ఎక్స్ట్రా వెళ్ళిందని చెప్పి దానికి మరి ఎంతో ఇబ్బంది పెట్టాను. ఓన్లీ జనసేన పార్టీలో జాయిన్ అయినందుకు అది కక్షాదింపు కాదా? మరి అదే కక్షాదింపుతోటే నన్ను మీరు అన్న ఏదైతే నేను ఏదో డబ్బులు తీసుకున్నానని చెప్పాను. నేను ఇవాళ రాజకీయంలోకి వచ్చాక బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టేశాను. నేను చెప్తున్నా, ప్రాక్టీస్ రకంగా పని చేసుకున్నాను, ఈ అంబులెన్స్లుగా విడి చేసుకున్నాను. అది నాకు ఇష్టం, రాజకీయం అనేది నాకు ఇష్టం అనిపించింది. నాకు అది తప్ప అన్నయ్యతో జర్నీ అనేది ఇంకా ఆనందం. ఇప్పుడు మీరు బీజేపీలో చేశారు, ఇప్పుడు జనసేనలో చేస్తున్నారు. మీకు ఇందులో ఏ పార్టీలో బాగా పేరు వచ్చింది, ఎవరి వల్ల పేరు వచ్చింది? నాకైతే జనసేన పార్టీలో బొలిశెట్టి శ్రీనివాస్ గారి వల్ల పేరు వచ్చింది. ఎందుకంటే జనసేన పార్టీలో జన సైనికులు కానీ వీరమహిళలు కానీ సొంతంగా డైరెక్ట్గా ఎవరు డబ్బులు వాళ్ళు, నేను బయలుదేరంటే నా కారులో నేను ఆయిల్ కొట్టించుకుని నా దాంట్లో 4 ఎక్కించుకుని నేను వెళ్ళిపోతాను. పొద్దున్న ఎమ్మెల్యే గారికి అప్పుడు లేచి ఉండేవారు కాదు, పార్టీకి గేట్లకు వెళ్ళినప్పుడైనా. అలాగే ప్రతి వ్యక్తి వార్డులో ఉన్న నాయకులు, ఇన్ఛార్జీలు, అధ్యక్షులు, కార్యకర్తలు, ప్రతి వాళ్ళు ఎవరు బండాలో ఎవరు ఆయన అదేనా. ప్రతి వేరే పార్టీ కనమ పార్టీలు, ఆ పార్టీలకి వైసీపీ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఏదైనా సరే ఓ బాటిల్ బిర్యానీ ఆయిల్ రోజు డబ్బులు ఇవ్వాలి. అవును, జనసేన పార్టీకి అది లేదు. నిజంగా జనసేన అనేది పెద్ద కుటుంబం. ఈ కుటుంబంలో నిజంగా దాంట్లో జాయిన్ అవుతాం ఒక అదృష్టం. ఆ జాయిన్ అయిన తర్వాత అధ్యక్ష పదవుల్లో కానీ ఇవి ఉంటే మనం ఉండవసరలే, వాళ్ళే పైన ఎత్తి చూపించడం జరుగుతుంది. దానికి ఆ క్యాడర్ ఉన్నది జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఆలోచించింది అది. ఒక రబ్బర్ చెప్పులు వేసుకున్న సామాన్య మానవుడు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాలి, సామాన్య మానవుడు కూడా అన్ని రకాలుగా అవ్వాలనే ఆలోచన ఉన్న పార్టీ జనసేన పార్టీ. కనుమ పార్టీలు చూడండి, వంశపారంపర్య పార్టీలు, ఎన్టీ రామారావు గారి నుంచి రాజీవ్ గాంధీ గారి నుంచి, అలాగే బీజేపీ పార్టీ కూడా మీరు చూడండి వంశపారంపర్యం కాదు. ఆ పార్టీకి ఒకసారి పదవి ఏదైనా సరే పదవి ఒకసారి ఇస్తారు, తీసేస్తారు. కాబట్టి అలాగే జనసేన పార్టీ కూడా ఒక అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫులే ఆశయాలను పుణికిపుచ్చుకునే పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ. దాంట్లో ఉండడానికి నాకు చాలా ఆనందం. దాంతోపాటు మా నాయకుడు ఏదైతే మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి దగ్గర చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. చాలా హ్యాపీగా ఒకటే మాట, నిజంగా కొంతమంది జనాలు చెప్పుకుంటాం, ఆయన కార్యకర్తలు ఎంతమంది అయితే కష్టపడ్డారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని తపన. ఆయన కూడా తిరిగిన 2019 నుంచి అంతకుముందు 2014 కష్టపడ్డ పాదయాత్ర చేసిన వాళ్ళని కాడించి వీళ్ళందరికీ ఏమైనా న్యాయం చేయాలి. నా కోసం ప్రాణం ఇచ్చారు, నా కోసం వీళ్ళంతా వెనకాల కుటుంబాన్ని వదులుకున్నారు. నా కుటుంబంతో పనిచేసి నేను నగ్గాలనే ఆలోచనతోటి నాకు నమ్మి ఇంతమంది నన్ను చూశారు. వీళ్ళందరికీ ఏ న్యాయం చేయగలను, ఎలా చేయగలను అనే ఆలోచన. పొద్దున్న బయలుదేరేటప్పుడు కానీ సాయంత్రంలో కానీ ఏదైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఇదే మాట్లాడుకుంటారు, ఎలాగే వాళ్ళకి చెయ్యాలి, న్యాయం ఎలా చేయాలి. ప్రతి కార్యకర్తకి నేను ఆర్థికంగా బాగుండాలి, వెళ్ళడం సంపాదించుకోవాలి. పోయి ఏనా కాంట్రాక్టర్ లాంటివి ఏమైనా చేద్దామంటే పాపం డబ్బులు తట్టుకోలేరు, ఇబ్బంది పడిపోతారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఏదోటి న్యాయం చేసేలా ఉండాలని చాలాసార్లు మేము ఆయన కారులో ఉండగా మా అధ్యక్షులకి, పెంటపాడు మండల అధ్యక్షులు కానీ, గూడెం మండల అధ్యక్షులు కానీ మొత్తం అందరికీ కూడా మమ్మల్ని దిశానిర్దేశం, కష్టపడిన వాళ్ళని మర్చిపోకూడదు, మనం చేయాలి. కొంతమంది అన్నయ్య గారు వెళ్ళారు మాట్లాడట్లేదు అని చెప్పి అనుకుంటారు, కానీ ఆయన వచ్చేటప్పటికి అది నేనేం చేయలేదు, ఏం చేయాలన్న తపన అంతే తప్ప వేరే ఆలోచన అయితే ఆయన అటువంటి నాయకుడు నిజంగా మాకు దొరకడం చాలా అదృష్టం. అయితే పట్టణ అధ్యక్షులుగా ఉన్నారు జనసేనకి, కూటమి అంతా కలిపి నెక్స్ట్ ఎలక్షన్లో ఇక్కడ మున్సిపల్లో చిత్తుగా ఓడిపోద్ది వైసీపీ చేతులని ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి. దాని మీద మీ కామెంట్స్ ఏంటంటారు? అదే ప్రతిపక్ష నేత మా ఎన్డీఏ కూటమిలో
అత్యధిక మెజార్టీతో నగ్గుద్దని చెప్తాడా? ఉమ్, మీరు ఇంటర్వ్యూ చేయండి. ఉమ్, బాబాయ్ వైసీపీ అత్యధిక ఓట్ల మెజార్టీతో నగ్గేస్తుంది ఎన్డీఏ, ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం చెప్పగలడా? వాళ్ళ పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం చెప్తారు. ఇవాళ 10th క్లాస్ పిల్లల్ని అడగండి, రేపు పొద్దున్న ఏ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ఇక్కడ ఏం వస్తుంది అనేది. ఉమ్, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఒక కవచంలా తయారైంది ఇవాళ, ఒక బలమైన స్ట్రాంగ్ ఇవాళ. అసలు నుంచోడానికి కూడా వైసీపీలో ఎవరు కూడా కౌన్సిల్గా నుంచోడానికి కూడా ముందుకు ఎవరు రాలే. ఇవాళ కూడా ఆ వార్డులో మేము 35 వార్డులో కూడా మా జన సైనికులు వార్డు అధ్యక్షులు ఇన్ఛార్జీలు ఒక అలాగే తెలుగుదేశం బీజేపీ వాళ్ళు కూడా ముగ్గురు కూడా శానిటరీ కాడి నుంచి అన్ని కూడా పనిచేస్తూ ఉంటారు. అంటే మున్సిపాలిటీ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు, జీతాలు ఇస్తారు, శానిటరీ వర్కర్స్. మా వాళ్ళకి జీతాలు లేకుండా మా ఎమ్మెల్యే గారి సందేశం మేరకు ఆ వార్డులో ఇప్పుడు కూడా పనిచేస్తారు. కానీ ఒక వైసీపీ కార్యకర్త కానీ ఇది కానీ ఒక వార్డులో తిరిగి ఏదైనా కార్యక్రమం చేశాడో చెప్పండి ఈ 16 నెలల్లో? ఏ వార్డు నుంచి అయినా ఇన్ఛార్జ్ ఏదైనా కార్యక్రమం పెట్టాడు అంటారా వైసీపీ తరఫున? భయపెడతారు వైసీపీ అసలు మాకున్న స్వేచ్ఛ. అంటే అలాగే మీరు బలంగా ముగ్గురు ఉన్నారు, బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు బలాన్ని చూసి ఒక్కడిని మరి ఏం చేస్తారని భయపడతారా? భయపడి రాకపోవచ్చుగా మీకు. అదే అంటున్నా, మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు, మా తాడేపల్లి నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, అటు ఉలవల బాబ్జీ గారు కానీ, ఈతగూడ తాతాజీ గారు, ముగ్గురు కూడా ఎవరి మీద కక్ష సాధింపేసి ఒక కేసు అయినా పెట్టారా, లేకపోతే ఏమైనా దుమ్మి జరిగించి వైసీపీ వాళ్ళని కొట్టించారా? ఈ రోజున మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ అధికార పార్టీలో ఉన్నాం. ఇంతకుముందైనా మేము ఎవరి మీదైనా మాట్లాడడానికి స్పీడ్గా వెళ్ళేవాళ్ళం. ఈ రోజు ఏదైనా జరుగుతుంటే పక్కనే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మా ప్రభుత్వంలో మేము అంత జాగ్రత్తగా ఉండాలనే ఆలోచన. మరి కొడిసేసిన ల్యాండ్ ఆర్డర్ పోయింది తాడేపల్లిగూడెంలో అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ప్రతి కుటుంబంలో చిన్న గొడవ జరుగుతుంది. ఆ కుటుంబంలో మూడు పిల్లలు అన్నదమ్ములో కొట్టుకుంటారు. దానికి కూడా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కారణం కాదు. దానికి కూడా ఎమ్మెల్యే బొలిశెట్టి కాదు. తాడేపల్లి నియోజకవర్గంలో 2 లక్షల ఓటర్లు ఉంటారు. గొడవ జరగకుండా ఉంటుందా? పోలీస్ స్టేషన్కి ఎంతమంది వస్తారు? పోలీస్ స్టేషన్కి వచ్చేవాళ్ళు ప్రతి వాళ్ళు మేము గొడవ పెట్టించలేదా? ఒకసారి ఆలోచించాను. మమ్మీ అప్పుడు ఆయన మంత్రి చేసాడు, అనుభవం ఉన్న వ్యక్తే. ఇందుకు దేనికి చెప్పడానికి అవతల వ్యక్తిని మాట్లాడడానికే నిదర్శనం ఏదైనా ఉండాలి. ఎవరో ఎక్కడో గొడవ జరిగితే ఆ గొడవ కారణం కూడా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం. చాలా దారుణమైన విషయం, చాలా దారుణమైన విషయం కదా. ఇప్పటి వరకు అందరికీ ఏదో ఒక పదవి ఇస్తూనే ఉన్నారు. మీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రభుత్వ విప్పు, కాశీకి ఇంకే పదవి ఇవ్వాలి. కాశీ ఇస్తే ఏ పదవి తీసుకుంటాడు, లేకపోతే కాశీ ఏమి ఆశిస్తున్నాడు? నేను ఆయన ఏది ఇచ్చినా తీసుకోవడానికి కానీ ఇవ్వకపోయినా కానీ బొలిశెట్టి శ్రీను అన్నయ్య తమ్ముడుగా, జనసేన పార్టీలో కార్యకర్తగా బొలిశెట్టి శ్రీను గారితో ప్రయాణం చేయడానికే నేను ఎప్పుడు ఉంటాను తప్ప ఆయన పదవి ఇచ్చారు లేదనేది. కానీ ఒక కమిట్మెంట్ అనలేడు. ఎందుకంటే ఆయన నన్ను ఏదో చేయాలనే ఆలోచన ఆయన మనసులో ఉంది. ఆ విషయంలో నాకు చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ అదే విషయం మాట తప్పుతేనేమో అనే అనుమానంతో ఆయన నన్ను కూర్చోబెట్టి కూడా 2 సార్లు మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే గారు, కాశీ నాకు ఎన్డీఏ ప్రభుత్వంలో నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, మరి రేపు నీకు మాట ఇచ్చాను, ఏదైనా మరి ఏంటి పరిస్థితి అన్నాడు. అంటే ఎంత ఆయన ఎమ్మెల్యేగా టికెట్ వచ్చింది, టికెట్ వచ్చిన వెంటనే కింద స్థాయి నాయకుల్ని మీకు ఏం చేయగలుగుతాను మొత్తం 3 సొంత పార్టీ అయితే నేను చెప్పినట్టు అవుతుంది. 3 పార్టీల్లో అక్కడ పైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎంతమందిని వార్డుల్లో ఎంతమందిని మన పార్టీ తరఫున తిరిగారు, వీళ్ళందరికీ ఎలా ఏం చేయగలుగుతాం, మొత్తం అందరూ కూడా ఓటాలు పంచుకోవాలి ఎలా అనేది ఎమ్మెల్యే అవ్వకముందే ఆయన ఆలోచించాడు. అంటే ఆయన వ్యక్తిత్వం చెప్తున్నా, మాట ఇచ్చాడంటే నిలబెట్టుకుంటాడు. ఎక్కడికైనా ఏదైనా పరిస్థితి బాగాలేకపోతే అక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చి రావడం, లేకపోతే వాళ్ళు ఆర్థికంగా అక్కడ సాయం చేయడం. ఏదైనా ఈ రోజు రోడ్డు శంకుస్థాపన అయిందంటే ఆ రోడ్డు అయ్యేదాకా కూడా ఆయన మనసు అంటాడు. అంటే మాట ఇస్తే నెరవేర్చుకునే వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్. మాట ఇచ్చి ఆ మాట అయ్యేదాకా అవతల గుడి కట్టాలి, 50,000 ఇచ్చాను, ₹1,00,000 ఆ పరిమళలో 5 లక్షలు ఇచ్చాను, ఇల్లు పడిపోతుంది. యాదవుల కుటుంబానికి, బీసీ కుటుంబానికి సంబంధించి ఏదో జరిగితే ₹5,00,000 స్పాట్లో ఇచ్చారు. ఆ డబ్బులు వాళ్ళు మర్చిపోతారేమో చెప్పేసి అనౌన్స్ చేసి వచ్చేస్తారు వాళ్ళు, నిజంగా అక్కడ డబ్బులు లేవని. మన్నాడో 2వ రోజో మళ్ళీ పంపిదాకా కూడా మనసు అంత నిద్రపడదు. కమిట్మెంట్. కొంతమంది అది డబ్బులు తీసుకుంటారని చెప్పి అంటారు. అసలు మొన్న మీడియాలో కొన్ని రకాలు జరగడం జరిగింది. అసలు ఆయన చూసిన తర్వాత ఆయన సంపాదించేలో 50% డబ్బులు ప్రజలకి పంచిపెట్టేసాడు. నేను చూస్తుండగా, నేను ఆయనతో తిరుగుతున్నప్పుడు ఆయన పంచిపెట్టడం సుమారు దగ్గర కొన్ని కోట్ల రూపాయలు పంచిపెట్టాడు ఆయన. మేము అటువంటి ఆయన దగ్గర మేము ఉన్నాం.
ఇవాళ నేను నాకు జరిగిన మనశ్శాంతి, నాకు ఆనందం అనిపించేది ఏంటంటే, నేను సంపాదించుకున్న రూపాయి నేను ఖర్చు పెట్టుకుని ఎంజాయ్ చేస్తే దాంట్లో ఉన్న థ్రిల్లింగ్ వేరే ఉంటుంది. ఉమ్, నేను నా రూపాయి అవును. నేను సంపాదించుకుని నా ఫ్యామిలీ తోటి నా పిల్లల్ని చదివించుకుని లేకపోతే నేను తింటున్న ఫుడ్ తోటి నేను కష్టపడి తిన్నాను రా అని చెప్పి అనుకోవాలి తప్ప, ఆడెవడో ఇచ్చే రూపాయి 2 రూపాయలతోటి కక్కుర్తి పడి మనం తిన్న ఆ డబ్బు అది ఫీలింగ్ ఎంజాయ్ ఉండదు దాంట్లో. ఆ, అసలు నాకు చెప్తే దానికన్నా అసహ్యకుడు అయితే ఏముండదు నాకు తెలిసి. అలాగ ఆలోచించే వ్యక్తి మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎందుకంటే కష్టపడి ఆయన ఏ రేంజ్ నుంచి ఏ స్థాయికి వచ్చారు. నేను ఆయన చూస్తే ఇన్ఫర్స్ ఏదో మీ అభిమానులంతా మీకు కాబోయే మున్సిపల్ చైర్మన్ అంటున్నారు, అది ఎంతవరకు నిజం అంటారు? నా స్నేహితులు కానీ ప్రజలు కానీ చాలామంది ఎక్కడికి వెళ్ళినా అనే మున్సిపల్ చైర్మన్గా పోటీ చేస్తున్నాం ఉంటుంది కదా, మేము అందరం చాలా ఉన్నాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే వాస్తవంగా అన్నయ్య గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అప్పుడులో మనసులో కోరిక ఏదో అన్నయ్య ఆయన నాకు చెప్పడం జరిగింది. అయితే ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాబట్టి పైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే మా కూటమి సభ్యులు ఇన్ఛార్జీలు కూడా బాబ్జీ గారు, తాతాజీ గారు ఉన్నారు కాబట్టి ఆలోచనలతో ఉంటుంది. అది భగవంతుడు రాత. మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆశీర్వచనాలు ఉంటే ప్రజల కోరిక కూడా అది తీరుతుంది అనేది ఆలోచన. అదే ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు ఆశీర్వాదం వల్ల మనకి ఏదైనా జరగాలి చూద్దాం. అది అంటే కోరిక అనేది ప్రతి వ్యక్తికి ఉండాలి, కంపల్సరీగా ఉంటుంది. అది ఆ రోజున మరి చెప్పడం జరిగింది. జనసేన పార్టీలో మేము వ్యక్తిగతంగా పోటీ చేద్దాం అన్న టైంలో మేము మున్సిపల్ చైర్మన్గా బీసీ అయితే మనకి చేద్దామని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు. నేను అదే చెప్పా, ఏదైతే టికెట్ వచ్చిన తర్వాత కూర్చోబెట్టి, నాకు ఒకరికే వ్యక్తి కాదు, తాడేపల్లిగూడెంలో నియోజకవర్గంలో ఆయన నమ్మి పార్టీ కష్టపడ్డా 2014 నుంచి పాదయాత్ర చేసిన వాళ్ళు కూడా నేను అదే చెప్తున్నా. 2014 నుంచి పాదయాత్ర చేసిన వాళ్ళందరికీ కూడా ఎలా సమన్వయం చేయాలి, వీళ్ళందరినీ ఎలా ఆదుకోవాలి, ఎలాగ పదవులు ఇవ్వాలి, ఎలాగా వీళ్ళందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. ఆయన ఇప్పుడు చెప్పేది ఒకటే, ఎమ్మెల్యే అవుతుంది కన్నా నేను బాగా సంపాదించుంటే ఇంకా చాలా మందికి డబ్బులు ఖర్చు పెడుతున్నాయి, మరి చాలా మంది ఉపయోగపడదు. ఇవాళ ప్రభుత్వంలో డబ్బులు లేకపోయినా కూడా ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు చూడండి. ఆయన డబ్బులు ఇచ్చి దాంతో భాగస్వాములు చేసి P4 అనేది చంద్రబాబు నాయుడు పెట్టారు. దానికన్నా ముందుగానే మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు P4 స్టార్ట్ చేసి అందరినీ సామె చేసి భాగస్వాములు చేసినప్పుడే ప్రతి వ్యక్తికి కూడా ప్రభుత్వంలో మీద ఇప్పుడు జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది, 1000 మంది దగ్గర పిల్లలు చదువుతారు అందులో. ఆ గ్రౌండ్ నేను కూడా జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివాను. ఆ గ్రౌండ్ లో నేను స్పోర్ట్స్ ఆడా, కబడ్డీ కెప్టెన్ గా చేశా, జిల్లా కెప్టెన్ చేశా కబడ్డీ. నాగనరసింహ గారు ఉన్న టైంలో కెప్టెన్ చేసి ఎన్నో అవార్డులు తీసుకున్నా. ఈ రోజు ఆ గ్రౌండ్ సరిగ్గా లేదు, కానీ గ్రౌండ్ చూడాలంటే ఇబ్బందిగా ఉండేది. అదంతా వర్షంతో నిండిపోయి చాలా దారుణమైన పందులు తిరుగుతూ చాలా దారుణంగా ఉండేది. దాన్ని వాళ్ళ సుందరకరణం చేయడం అనేది గ్రేట్ విషయం. స్పోర్ట్స్ అక్కడే ఉంటాయి. మేము ఉన్నప్పుడు వేరే జిల్లాలో వెళ్ళి తణుకు కానీ భీమవరం కానీ ఎన్నిట్లో పోటీలు పెట్టినప్పుడు మన గుడానికి సీట్లు తెస్తే మన నియోజకవర్గానికి అదృష్టం. ఆ జిల్లా పరిషత్ హై స్కూల్లో రేపొద్దున పిల్లలు ఆడుతుంటే ఈ స్టేడియం బాగుంటేనే కదా స్పోర్ట్స్ నేర్చుకునేది. అక్కడ పీడీ ఎవరైతే స్పోర్ట్స్ మాస్టర్ గారు ఉన్నారో వాళ్ళు నేర్పాలంటే గ్రౌండ్ బాగుండాలిగా. మరి వర్షం వస్తే సెలవు, లేకపోతే గ్రౌండ్ లో బాగాలేదు, ఇదంతా మనం మానే అక్కడికి వెళ్ళే ఆడతాం. ఆడేదంతా కూడా పేద ప్రజలే జిల్లా పరిషత్ హై స్కూల్లో. అంటే కొంతమంది వ్యక్తులు వీటి మీదైనా బతికేది అని చెప్పి కొంతమంది ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి చెప్తున్నా, అక్కడ బాత్రూమ్లు కూడా లేని పరిస్థితి. కాలేజీలో పెట్టారు, కాలేజీలో బాత్రూమ్స్ కూడా లేక కొన్ని బాత్రూమ్లు 4 బాత్రూమ్లు వాడుకుంటుంటే వెంటనే తౌడిపేట వాళ్ళతోటి బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడి, మీరు ఏదైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే దాన్ని చేయండి, స్కూల్లో పిల్లలు అందరికీ మంచి టాయిలెట్స్ ఇబ్బంది చాలా ఆనందపడిపోయారండి. పిల్లలు చాలా ఆనందపడ్డారు నిజంగా. వాళ్ళు హ్యాపీనెస్ చూసి అన్నయ్య గారు ముచ్చిపోతుంటే మేము అన్నయ్య గారిని వాళ్ళని చూసి చాలా ఆనందపడిపోతాం. మాకు పదవులు అవసరం లే, మీరు అన్నారుగా చైర్మన్ పదవులు ఇవన్నీ. ఆయనతో పాటు ఆయన చేసే కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యం అవడం అదృష్టం. ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కోట్ల రూపాయలు ఇస్తున్నా, అవి మా చేతితో ఇప్పిస్తూ ఉంటారు. ఎక్కడైతే వాటి ఇన్ఛార్జ్ కష్టపడ్డాడో, గ్రామ ప్రెసిడెంట్ కష్టపడ్డాడో అవన్నీ మీరే చేయండి. రిబ్బన్ కటింగ్ కూడా 4-5 రిబ్బన్ నేను కట్ చేశా. నిజంగా అంతకన్నా మించింది ఏం దొరుకుతుంది? అవునా కదా, చేయరా అని చెప్తాడు, లేకపోతే ఇంకొక వ్యక్తిని చేయమంట. అలా అందరినీ భాగస్వామ్యం చేస్తాం. అలాగే పదవుల్లో కూడా భాగస్వామ్యం చేయాలని కోరిక. కానీ ఆయన భగవంతుడు ఆశీస్సులు ఇస్తే తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని ఆయన ఏమంటాడంటే, ఈ నా యాంలో ఇన్ని చేసి వెళ్ళాం, పలానా బొలిశెట్టి శ్రీనివాస్ చేశారు అనేది కావాలి,
మనం ఏదైనా సరే తాడిపడడానికి ఏ రకంగా ఉపయోగపడగలదు అనేది ఆయన దృఢ సంకల్పం. అంతే తప్ప కక్షలు కార్పణ్యాలు ఇదే వైసీపీలో ఉన్న వాళ్ళకి ఎంతో మందికి సాయం చేస్తూ ఉంటారు, అది బయటకు కూడా రాదు. మరి అది ఎందుకు చెప్పుకోరు అర్థం కాదు. అదే వైసీపీ వాళ్ళకి ఏదో అన్యాయం జరిగితే అవసరమైతే డిపార్ట్మెంట్ తరపున కానీ ఎంఆర్ఓ తరపున కమిషనర్ తరపున ఫోన్లు ఎవరైనా ఒకటే, ఆయన మనకు ఓట్లు లేదు. అన్నయ్య గారిని ఓడించాలని డబ్బులు ఖర్చు పెట్టిన కూడా ఉన్నారు. ఓడించేసి ఓడించేయాలి కుడిసత్రాన్ని నెగ్గించాలని తిరిగిన వాళ్ళు కూడా ఇవాళ న్యాయం చేసే వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎందుకంటే రాజకీయం అనేది అప్పటి వరకే ఉండాలి, తర్వాత పేద ప్రజలు అందరితోటి మనం సమన్వయం చేయాలి, అందరూ బాగుండాలని ఆలోచించే వ్యక్తి. కాబట్టి అటువంటి నాయకుడితోటి మాకున్న చాలా అదృష్టంగా ఫీల్ అవుతుంది. ఇది వర్తనపల్లి కాశీ. జనసేన పార్టీ వల్ల నాకు మంచి పేరు వచ్చింది, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ వల్ల ఇంత ఆదరాభిమానాలు, ఇంతమంది నన్ను మెచ్చుకుంటున్నారంటే కారకులు మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అని అతని మనసులో మాట అయితే చెప్పారు. మరొక అతిథితో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే, నమస్కారం.